హైదరాబాద్లో మే 7 నిర్వహించబోయే విశ్వసుందరి పోటీలకు వ్యతిరేకంగా ఖమ్మంలో నిరసన వ్యక్తం చేశారు మహిళా విద్యార్థి సంఘాలు. అందాల పోటీలతో మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో విద్య వైద్యం సరిగ్గా లేని తరుణంలో ఇలాంటి పోటీలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం అవసరం లేదన్నారు మహిళా సంఘాల నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహిస్తుంది. మరి ఇది దేనికి సంకేతము, ఇది దేనికి ఉపయోగం, అసలు మహిళలకు ఏ రకంగా ఉపయోగం, ఇది అసలు అందము అంటే ఏంటి, అందానికి అసలు నిర్వచనం ఏంటి, అసలు అందం అనేది ఇప్పుడు ప్రకృతిని మనం గమనించినట్లయితే ప్రకృతిలో రకరకాల పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు దేనికదే ప్రత్యేకంగా ప్రతి ఒక్క పువ్వు, మల్లె పువ్వు కానీ, గులాబీ పువ్వు కానీ, చామంతి పువ్వు కానీ, ప్రతి ఒక్క పువ్వు కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఆ విధంగానే మహిళల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో అందంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా, అందం అనేది వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, రంగు రూపుని బట్టి ఉండదు కదా. ఆ రకంగా ఆలోచన చేయకుండా మరి బడా కార్పొరేట్ శక్తులన్నీ కూడా ఇవాళ మార్కెట్ సరుకుగా, ఒక మహిళను మార్కెట్ సరుకుగా చేసి వాళ్ళ కాస్మెటిక్ వస్తువులు అమ్ముకోవడం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మన్యూన్యత భావానికి గురయ్యే విధంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ అందాల పోటీలు నిర్వహించడం అనేది మేము ప్రగతిశీల మహిళా సంఘంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అందాల పోటీల పేరుతోని ఇవాళ వ్యాపారం చేసే వ్యాపారస్తులు దాని వెనకాలండి ఈ అందాల పోటీల్ని వ్యాపారం సొమ్ము చేసుకునే విధంగా ఇవాళ చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక మహిళ ఈ పోటీలకి పాల్గొనాలంటే తను శరీరాన్ని చాలా హింసించుకొని ఇవాళ ఉండాల్సిన అవసరం ఉంది. తను గెలవడం కోసం ఎంతో తపన పడి ఇబ్బంది పట్టి తన శరీరాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా వ్యాపారంతో చూడకోకుండా ఇవాళ విద్య వైద్యం కోసం ఈ బడ్జెట్ని అంతా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మహిళలకి రక్షణ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మహిళలకి రక్షణ కల్పించాలని, వాళ్ళు పనిచేసే స్థలాలలో కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో జరిగేటువంటి అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి జిల్లాకు కూడా